పిఠాపురంలో పరిపాలన పాలకులు చాలాసార్లు మారారు. కాకపోతే అక్కడ మారినటువంటి పరిస్థితులు యథాతథంగా అలాగే ఉన్నాయి. సో ఎన్నికలు ఈ మధ్య రీసెంట్గా జరిగాయి. దానికి సంబంధించినటువంటి వార్తలు సేకరించడానికి వెళ్ళినటువంటి D5 టీం కంట కొన్ని విషయాలు అయితే పడ్డాయి. అవేంటంటే చాలా వరకు నాయకులు మేము అది చేసాము, ఇంత అభివృద్ధి చేసామని ప్రగల్భాలు అయితే పలుకుతారు. కాకపోతే అక్కడ ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సో పిఠాపురం యొక్క వాస్తవ ముఖ చిత్రంపై D5 గ్రౌండ్ రిపోర్ట్. పిఠాపురంలోని మహాక్షేత్రం మహాశివుడి సాక్షిగా బీఫ్ బిర్యానీల హంగామా. సో పిఠాపురం బస్ స్టాండ్లోని అమ్మవారి సాక్షిగా మందుబాబుల సిట్టింగులు. పూడికలతో ఆక్రమణలతో అల్లాడుతున్నటువంటి చెరుకుల కాలువ. పట్టించుకునే నాదుడే లేడు అని మొరపెట్టుకుంటున్నటువంటి ఉప్పాడ రోడ్. అన్యాక్రాంతమవుతున్నటువంటి కుంతి మాధవ స్వామి యొక్క ఆస్తులు, దురాక్రమణకు గురవుతున్నటువంటి కోనేరు పరిసరాలు. ఇంకా మరెన్నో సమస్యల్ని రాబోయే పాలకుల యొక్క దృష్టికి తీసుకురావడానికి D5 గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి కుంతి మాధవ స్వామి గుడి, ఆ గుడికి సంబంధించినటువంటి కోనేరు, ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా డంపింగ్ యార్డ్లాగా అయితే తయారైంది. అక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా వాపోతున్నారు, భక్తులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. అంతేకాకుండా అందులో కొంతమంది వేరే అన్యమతస్తులు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఒకసారి చూద్దాం. సో వెల్కమ్ టు D5 స్పెషల్ ఫోకస్ ఆన్ పిఠాపురం. సో పిఠాపురం అనేటటువంటి పేరు గుర్తురాగానే ముందుగా ఈ మధ్యన అయితే మనకి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తాడు కాబట్టి ఆ ఫేవర్ అయితే రన్ అవుతుంది. కానీ పిఠాపురం అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటిది పుణ్యక్షేత్రము. అంటే పీఠికాపురాధీశ్వరి అమ్మవారు ఉన్నారు. అంతేకాకుండా కుక్కుటేశ్వర ఆలయం ఉంది, దత్తాత్రేయుడి యొక్క స్వయంభూకు సంబంధించినటువంటి క్షేత్రం ఉంది. ఇవన్నీ కాకుండా శ్రీవల్లభ సంస్థానం కూడా ఈ మధ్యన చాలా ప్రసిద్ధమవడంతో మహారాష్ట్ర నుంచి అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ మన వెనకాల కనబడుతుంది కదా, ఈ కోనేరు ఏదైతే ఉందో ఇది పిఠాపురంలో ఉన్నటువంటి కుంతి మాధవ స్వామికి సంబంధించినటువంటి కోనేరు. సో దీనికి సంబంధించి ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడి అసలు ఇక్కడ ఉండేటటువంటి ఈ పరిస్థితులకు సంబంధించి ఒకవేళ ఎవరు గెలుస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గెలిస్తే వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మనతో పాటు ఒక ఆయన ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. సో ఒకసారి ఆయన అడిగి, అంటే ఈ ప్రాంతం కూడా దురాక్రమణకు గురవుతుంది, అలాగే చాలామంది అసాంఘిక శక్తులు కూడా ఇక్కడికి వచ్చి రకరకాలైన కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా మన దృష్టికి అయితే తీసుకొచ్చారు. సో అందువల్ల ముందు అసలు పిఠాపురం సంబంధించినటువంటి ఆ పరిస్థితులు తెలుసుకునేటటువంటి దాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. సార్ ఒకసారి వెంకటేశ్వరరావు గారు నమస్కారం జీ. నమస్తే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కోనేరు అది చూస్తున్నాము, నాకు ఇప్పుడే ఇక్కడ కొన్ని కనబడ్డాయి. యాక్చువల్గా ఏంటంటే ఎవరో మందు తాగేసి సీసాలు ఇవన్నీ కూడా ఇక్కడ పాడేశారు. సో ఇది చూస్తే స్వామివారి కోనేరు అని అయితే చుట్టుపక్కల చెప్తున్నారు. ఏంటి సార్ అంటే ఇక్కడ గోడలు కూడా పడిపోయి కనబడుతున్నాయి, ఏంటి దీని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా తయారైంది? పిఠాపురం అనేది మహాపుణ్యక్షేత్రం అండి. ఈ మహాపుణ్యక్షేత్రంలో దత్తాత్రేయులు గారు మహాశివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా, అలాగే మనకి అత్యంత పురాతనమైన దేవాలయం కుంతి మాధవ స్వామి దేవాలయం. కుంతి స్వామి యొక్క దేవాలయం ఆస్తి మీరు లెక్కెట్టాలన్నా కూడా 10 రోజులు పడుతుంది. అంత వేల ఎకరాల భూమి ఉన్నది ఆయనకి, వేల కోట్లు ఆ యొక్క బంగారం ఏదైతే ఉందో, ఆయనకు వజ్ర వైడూర్యాలు ఏదైతే ఉన్నాయో ఆయన లెక్క కూడా, అది వాల్యూషన్ కట్టించినా కూడా లెక్క కూడా ఎవరు చెప్పలేనంత విలువైన వజ్రాలు కూడా మన స్వామివారికే ఉంది.
అలాంటి స్వామివారి యొక్క ఆలయ పరిస్థితి ఈ రోజు ఆయన యొక్క కోనేరు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, గత సంవత్సరం ఈ సంవత్సరంలోనే జరిగిన స్వామివారి యొక్క రథోత్సవం ఏ విధంగా ఉందంటే, వేల మంది తరలి వచ్చే రథోత్సవానికి పట్టి ముందు 100 మంది లేరు. కారణం ఏంటంటే, గుడిని దాని యొక్క విలువలను తీసి రాజకీయ నాయకులు అనే యొక్క ఎక్కువ దాహం, వాళ్ళ దాహం వల్ల స్వామివారి యొక్క రథోత్సవం కూడా 100 మందికి నోచు లేకుండా పెట్టారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక పాంప్లెట్ కొట్టించలేదు, కనీసం ఎక్కడా కూడా యాల కుంతి మాధవ స్వామి యొక్క నాకే తెలియలేదు. యాక్చువల్గా నేను ఒక హిందుత్వానికి సంబంధించిన పోరాడే వ్యక్తిగా, నిరంతరం కూడా హిందూ ధర్మం, హిందువులు అందరూ బాగుండే వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా నాకే తెలియలేదు కుంతి స్వామి మాధవుడి యొక్క రథోత్సవం ఈ రోజు జరుగుతుందండి. స్థానికులు అయ్యుండి ఇక్కడ ఉన్న వాడిని నేనై ఉండి కూడా నాకు తెలియలేదు. అంటే అంత గుట్టు చప్పుడు కాకుండా మరి ధర్మంపై ఎంత విధంగా చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మీరు చెప్పండి, ఇది వేల సంవత్సరాలకు సంబంధించిన కోనేరు. ఒకప్పుడు మాకు తెలిసిన మా పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, స్వామివారి యొక్క కైంకర్యాలు, స్వామివారి యొక్క కుంతి మాధవుడి యొక్క కళ్యాణోత్సవాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా, స్వామివారికి స్నానాలు అయితే ఏంటి, స్వామివారి యొక్క ఉత్సవాలు అయితే ఇందులో అంగరంగ వైభవంగా జరిపేవారు. ఆ మధ్యలో ఉన్న విగ్రహం రామానుజాచార్యులు వారు. మీరే కాదు, ఇక్కడ ఉన్న స్థానిక హిందువులమే కాదు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందరితో పాటు అంత్యంగా ఎక్కువగా ఎదురు చూసేది రామానుజాచార్యులు గారు. ఎప్పుడు ఈ వైభవం మళ్ళా పురాతన వైభవం వస్తుంది, మళ్ళా ఎప్పుడు నా స్వామి ఇందులో అంటే యాక్చువల్ గా జనానికి కోనేరు ఉంటే కనుక కోనేరులో యాక్చువల్ గా యొక్క శ్రీ పుష్పయాగం జరుగుతుంది. మా అందరికంటే ఎక్కువ ఆయనే ఎదురు చూస్తున్నారు. అక్కడ గుడిలో, ఒక చిన్న గుడిలో మధ్యలో కూడా ఆయన ఉంటున్నారు. వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క కోనేరు పరిస్థితి ఏ విధంగా ఉంది. దీనికి గతంలో కూడా ఒక 50 లక్షలు రావడం జరిగింది. మరి 50 లక్షల్లో వచ్చిన డబ్బుని ఏం చేశారో కూడా ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రతి రోజు రాత్రులప్పుడు మందు తాగడం, సారాలు తాగడం, అనేక అసాంఘ కార్యకలాపాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్నట్లయితే గోడలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. దీన్ని ఎండోమెంట్ కూడా భద్రపరచలేదు. ఇక్కడ వెనకాల చూసుకున్నట్లయితే గోడ పడిపోతుంది. దీని ఆక్రమణకు గురి అయితే ఎండోమెంట్ కాపాడుతుంది అనుకుంటారా? కాపాడుతుంది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు తప్ప. గోడను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి. సో గోడ కన్నా ముందు ఇక్కడ చూడండి, ఇదిగోండి నేను చెప్పిన దానికి సాక్ష్యాలు ఇవే. అసలు పరమ పవిత్రమైన కోనేరుని కాపాడుకోలేకపోతుంది ఎండోమెంట్ అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. గోడలో పడిపోయే లక్షల కోట్ల డబ్బు మరి మన ఎండోమెంట్ దగ్గరే ఉంది. దేవాలయాల దగ్గర భక్తులు ఇచ్చిన డబ్బు అంతా కూడా ఎండోమెంట్ దగ్గర ఉంది. మరి అంతా ఏమైపోయింది? స్వామివారి యొక్క కైంకర్యాలకు ఇక్కడ ఉన్న నూతులోంచి వాటర్ వాడతారు. కానీ ఈ రోజు ఆ నూయి పరిస్థితి ఎలా ఉందో యావత్ సమాజం అంతా కూడా చూడాలి. ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యాలకి పురాతన నుంచి కూడా ఇక్కడ స్వామివారి యొక్క నూతు నుంచే నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి స్నానాలు చేస్తారు. అలాంటి పురాతనమైన నుయ్య పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూడాలి. సమాజం అంతా చూడాలి ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదన్నది. నిజమే, పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం చెప్పుకోవడానికి మాత్రమే. నాయకులు ఇప్పుడు దాకా ఎంతమంది నాయకులు మారారు కానీ అభివృద్ధి ఎక్కడా చేయలేదండి. గుడుల మీద పడి తినడం తప్ప. అంటే మనకి చూస్తుంటే పైన నీరు యాక్చువల్ గా అడుగు కనబడాలి. అయితే మురికి దాదాపు పైన నాచు అంతా పేరుకుపోయి పురుగులతోటి చాలా దారుణంగా ఉంది. ఈ నుయ్యను కూడా మేబీ పుడికలు కూడా తీసినట్లేదు. ఎప్పుడు తీరు ఇండియన్ ఎవరు మాట్లాడేవారు లేరు కదా, స్పందించారు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మా ఇష్టరాజ్యంగా చేసుకుంటా పోతానే ఉన్న వ్యక్తులే తప్ప, ఇక్కడ చైర్మన్లు కానీ గుడికి వేసే అధికారులు తప్ప నామకాహానికి వెళ్ళిపోతారు తప్ప. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురాతన, చాలా రాజుల కాలం లాంటి ఈ వరలు ఏవైతే ఉన్నాయో ఈ ఇటకంతా కూడా ఆ వరలు కూడా అప్పుడు కట్టిన ఆ ఇటకలాగే కనబడతారు. అవునండి, అసలు అవన్నీ కూడా పోయాయి. ఇదే కాకుండా పురాతనం మనకు చెప్పినట్లయితే ఎవరి ఇంట్లో అయితే శుభకార్యంగా పెళ్లి జరుగుతుందో వాళ్ళకి నీళ్లు కొన్ని పట్టుకు వెళ్తుంటారు. కావిడితో పాటు నీళ్లు పట్టుకురా, ఆ యొక్క నీరుని కూడా ఇలాంటి పురాతన నూతుల నుంచి పట్టుకెళ్తానే ఇంటికి శుభకారం, పెళ్లికి కూడా శుభకారం అని చెప్పి పట్టుకెళ్లే స్థితి ఉండదు. ఈ రోజు ఆ నీళ్లు కూడా పట్టుకెళ్లే పరిస్థితి ఎవరికి లేదు. అదొక పక్కన పెట్టుకుంటే స్వామివారికి ఈ యొక్క కుళ్ళి నీరుతోనే ఈ నీళ్లతోటి అభిషేకాలు చేస్తారు. ఇది సమాజం గుర్తించాలి, సమాజం చూడాలి. ఈ పరిస్థితి పిఠాపురం మహాపుణ్యక్షేత్రం పేరుకు మాత్రమే. ఇక్కడ కోనేరు పరిస్థితి చూస్తేనే మీకు అర్థమవుతుంది మా హిందువుల పరిస్థితి, హిందూ దేవాలయాల పరిస్థితులు, కోనేరు పరిస్థితులు ఏ విధంగా ఉన్నది. 50 లక్షల రూపాయలు వస్తే దాన్ని తినేసారా లేకపోతే దాన్ని ఏం చేశారా కూడా తెలియని పరిస్థితి. మా కోరిక ఒకటే. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అంటున్నారు కాబట్టి, అంటే నా దృష్టికి కూడా వచ్చింది ఏంటంటే, ఇది వరకు ఎవరైతే ముస్లిం మతస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సుంతి కార్యక్రమాలన్నీ కూడా చేసి దీంట్లోనే అవన్నీ కలిపేవారని చెప్పేసి కూడా, అది ఎంతవరకు వాస్తవం, అందులో ఏమైనా వాస్తవం ఉందా? ఇది ఇంత ముందు అయితే మాత్రం మాకు తెలిసినంత వరకు ఒక 2-3-4 years బ్యాక్ ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందులో కార్యక్రమాలు చేసేవారండి.
ఇందులో కార్యక్రమాలు పడవలు తీసుకొచ్చి పెద్ద పెద్ద పడవలు తీసుకొచ్చి అన్ని కూడా ఇతర మతస్థులు, ఎందుకంటే హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు వచ్చి ఏదో మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మామూలుగా వాళ్ళ కార్యక్రమాలు ఇందులో జరపడం ఎక్కడా లేదు. కానీ ఇందులో 3 సంవత్సరాల దాకా 30 సంవత్సరాల దగ్గర నుంచి ఇందులో కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆ యొక్క పెద్ద పెద్ద పడవలు తెచ్చి ఒక 50 మంది 100 మంది ఇప్పుడు వస్తే ఒక 4 సంవత్సరాల క్రితం నేను ప్రశ్నించడం జరిగింది వాళ్ళని, ఏవే ఇది ఇక్కడ ఏదో చేస్తున్నా కదా ఈ కార్యక్రమం మీకు ఏంటి, దీంతో మీకు సంబంధం ఏంటంటే ఇది మా కోనేరండి, మాధవుడిది కాదు హిందువులది కాదు, ఇది మా కోనేరు, మాకు నచ్చినట్టు చేసుకుంటాం అని చెప్పి. మరి ఆ మధ్యలో ఉన్నవారు ఎవరయ్యా అని చెప్పి నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో ముస్లిం పేరుది పెద్దది చెప్పి ఆయన మా పూర్వీకుడు అని చెప్పారు. అంటే దాని మీద ఏదో చెదురు గుడ్డ కప్పడానికి ఎంతసేపు పట్టబోతుంది. మేము పెద్దగా వాదించి అప్పట్లో స్వామీజీని తీసుకొచ్చి ఎండోమెంట్ అధికారి ఎవరైతే ఈవోని ప్రశ్నిస్తే మీరు ఎందుకు కళ్ళ కట్టండి ఇతర మతస్థులు వచ్చే కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళ ఏవో అన్ని కలుపుతుంటే మీరు ఎందుకు కోరుకుంటారంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే ఎండోమెంట్ అధికారి కాపాడుకోవాల్సిన అధికారి ఎప్పటి నుంచో జరుగుతుందని సమర్థించాడు అంటే అతనికి ఇట్లా హిందూ ధర్మం పట్ల కానీ హిందుత్వం మీద కానీ ఇటువంటి పోసాలు లేదు. నెలకి జీతం తీసుకుంటున్నాం, పట్టుకెళ్ళిపోతున్నాం. మేము భారీ ఎత్తున ఉద్యమం దారి చేస్తామంటే అప్పుడు అక్కడ బోర్డు పెట్టారని ఒకసారి, ఇది హిందూ దేవాలయానికి సంబంధించింది, హిందువులు కోనేరు, ఇతర మతస్థులు ఎవరు కూడా కోనేరు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి లేదని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టిన. అప్పుడు ముసలి వాళ్ళు కూడా ఉండేవారు, వాళ్ళందరికీ తెలుసు విషయం. నేను గ్రామంలో కూడా కొంత పెద్దలకు చెప్పాను, ఎందుకంటే మన కోనేరులోకి వచ్చి ఏదేదో కార్యకలాపాలు చేస్తున్నారు, దేనికి సంబంధించినవి ఇవన్నీ అసలు ఏంటి వీళ్ళు అని చెప్తే వాళ్ళని అడిగితే స్పష్టత మా కోనేరు, ఆయన మధ్యలో ఉన్న ఆయన మాకు సంబంధించిన మా పూర్వీకుడు, మేము అన్ని మాకు చేసుకోవడం మా హక్కు ఉంది, మాది. ఇదేంటిది మాది నాకు తెలిసిన కాడి నుంచి మా పూర్వం నుంచి ఇది కుంతి మాధవ కోనేరు, హిందువులకు సంబంధించింది, హిందువులు కైంకర్యాలు స్వామివారి కైంకర్యాలు చేసుకోవడం కోసం ఉండే కోనేరు. వీళ్ళెవరో వచ్చి కొత్తగా మేము దీన్ని మాది అంటే కనీసం వీళ్ళకి తెలుసు కదా ఎండోమెంట్ అనేది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎవరు కనీసం మాకు ఎప్పటి నుంచో జరుగుతుంది వదిలేని అంటారు. ఎప్పటి నుంచో జరుగుతుందంటే వదిలేస్తే ఎవరు వదిలేస్తారు, దేనికి వదిలేదు అంటే మేము కళ్ళకు గంతు కట్టుకుని ఏం జరుగుతున్నా ఎలా జరుగుతున్నా. నేను మొన్న మీకు తెలుసు ఒక భారీ విషయం అండి. నేను మన కుక్టేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవం జరుగుతుంటే, గ్రామోత్సవాలు జరుగుతుంటాయి, మసీదుల దగ్గరికి వెళ్ళేటప్పటికి బాజా బదింతులు కొడతలేదు. ఏంటంటే పూర్వం నుంచి హుక్కుం జారీ చేశారండి, మత సామరస్యం. మసీదుల దగ్గరికి వెళ్ళేప్పటికి డప్పుట్లో మోగించకూడదు. ఏంటిది మసీదుల ముందుకు వెళ్ళే డప్పుట్లు మోగించకూడదు, మన ధర్మం మనం ఆచరించుకుంటాం, వాళ్ళ ధర్మం వాళ్ళు ఆచరించుకుంటారు, వాళ్ళ మతాచారాలు వాళ్ళకుంటే మందే. ఇదే తల ఉంచుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఆపి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాను. నేను అది ఎప్పటి నుంచో పెట్టారని పూర్వం నుంచి సనాతన ధర్మంలో మన ధర్మం మనం పాటించుకుంటాం, మన ఎవరిని నచ్చుకోవట్లేదు. మన సాంప్రదాయం ప్రకారం మన దేవుని ఊరేగింపుగా వచ్చినప్పుడు కొట్టి ఎక్కడంతా స్వామివారి ఇక్కడి నుంచి గుడి దగ్గర మొదలైన డబ్బుట్లో ఊరంతా జరిగిందా గుడి దగ్గరే ఎండ్ అవ్వాలి. మధ్యలో ఎవరి కోసం ఆపేది లేదు, మధ్యలో ఎవరి కోసం తలదించుకోవాల్సిన పని లేదని చెప్పి మేము దగ్గరుండి నేను మా మిత్రులు సురేంద్ర గారు వాళ్ళకి చెప్పి మేము చేయించడం. ఇలాంటివన్నీ కూడా హిందూ ధర్మంపై చాలా రకాలైన దాడులు. ఇది మాత్రం నాకు బుర్రపాడైపోయిన విషయం పెద్దది. మా పూర్వీకులు రామానుజాచార్యులు కానీ మా పూర్వీకులు అని చెప్పారు, పేరు పెద్ద ఏదో చెప్పారు, నాకు ఐడియా లేదు. కానీ ఇందులో మాత్రం వాళ్ళ పూర్వీకులు కూడా ఈ సాంప్రదాయం నుంచి అందులో వచ్చి ఉంటారండి, అదే అయి ఉండొచ్చు. కానీ మనకు దాన్ని కబ్జా చేయడానికి మాత్రం వాళ్ళు చూసారు కంపల్సరీ. దాన్ని మేము స్వామీజీలతో తీసుకొచ్చి చిరకరించి పెద్ద వారు పెడితే మాత్రం బోర్డు పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది, మీది ఇందులో ఎటువంటి ఇది స్వామివారికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది, ఎవరు కూడా ఏ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు అని చెప్పారు. కొద్ది సంవత్సరాల క్రితం పిఠాపురం బస్టాండ్లో విగ్రహాల ధ్వంసం అయితే జరిగింది. అది మొత్తం రాష్ట్రంలో దావానాలలాగా వార్త అయితే వ్యాప్తి చెందింది. కాకపోతే ఆ విగ్రహాన్ని తీసేయకుండా విగ్రహం ముందే ఒక కొత్త విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఆ విగ్రహము ఆ గుడి పరిసర ప్రాంతాల్లో వెనకాలంతా కూడా మందుబాబులు భయంకరంగా మామూలుగా హల్చల్ అయితే చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. అంతేకాకుండా వెనకాల వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను కూడా ఒకసారి చూడండి. సో మరి ఇప్పుడు పిఠాపురం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. 2020లో యాక్చువల్గా విగ్రహాల ధ్వంసం జరిగినటువంటి ప్రాంతం కూడా ఈ బస్ స్టాండ్లోనే ఉంది. ఇప్పుడు మనకి కనబడుతుంది కదా, ఈ కనకదుర్గ అమ్మవారి ఉన్నారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి అంటే ఆ బద్దలు కొట్టినటువంటి ఒరిజినల్ విగ్రహానికి ముందే ఈ కొత్త విగ్రహం అయితే పెట్టారు. ఒకసారి లోపలికి రండి. ఎగ్జాక్ట్ ఈ విగ్రహం వెనకాల తలలేనటువంటి ఈ అమ్మవారి ఏదైతే ఉందో అది మనకు కనబడుతూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు. సో ఇంతకన్నా ఆశ్చర్యపోయేటటువంటిది అంటే అసాంఘిక కార్యకలాపాలకి ఈ బస్టాండ్ ప్రాంగణము అలాగే అమ్మవారి యొక్క ఆలయము ఎలా ఉంది అనేటటువంటిది చూస్తే కనుక జస్ట్ ఈ ముందే చూడొచ్చు. ఆల్రెడీ మద్యం తాగేసి పారేసినటువంటి ఈ గ్లాస్ ఆనవాళ్ళు ఇక్కడి నుంచి కనుక తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ సీసాలు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కాదు, మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. ఇంకా ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటంటే సో ఈ ప్రాంగణంలో ఎగ్జాక్ట్ అమ్మవారి వెనకాలకు వస్తుంది ఈ ప్రాంతము. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. సో మీరు కూడా చూడొచ్చు.
సో గుట్టలుగా పేరుకున్నటువంటి మద్యం సీసాలు, గ్లాసులు ఈ అమ్మవారి వెనకాల, ఇటువైపు అమ్మవారి వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో ఆధ్యాత్మికతకి నెలవైనటువంటి పిఠాపురం క్షేత్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఇది. అంటే త్వరలో ఎన్నికలు అయిన తర్వాత ఏ నాయకులు వస్తారో తెలీదు, వస్తే ఇక్కడ ఈ పరిస్థితులు మారాలి అని చెప్పి ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఒకసారి స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడదాము, మాట్లాడి అసలు ఇక్కడ ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి మనం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ అమ్మవారి విగ్రహం చూశాను, వెనకాల పరిస్థితి చూశాను, చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఘోరాతి ఘోరంగా అయితే ఉన్నాయి. సో మీరు చెప్పింది చూస్తే ఏదో ఎక్కడో ఒకటి రెండు ఈ మధ్య సీసాలు ఇవి అనుకున్నాను, వెనక్కి వెళ్ళి చూస్తే నాకైతే మతిపోయింది. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? పిఠాపురం ఇప్పుడు దాకా పాలించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసిన అభివృద్ధి మీకు చూపిద్దామని ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. పిఠాపురం పుట్టి పెరిగిన ఊరు కదా, ఇప్పుడు దాకా ఉన్న నాయకులు ఏం చేశారు, అభివృద్ధి చేసేసాం, మేము అది చేసి ఇది చేసాం అని మీకు పశువుల సంత చూపించాం, బస్ కాంప్లెక్స్ ఇంకా ఉన్నాయని మీకు ఇంకా చూపిస్తాం. రైల్వే గేట్ దగ్గర ఉన్న దీన పరిస్థితి కూడా మీకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ సైట్, ఇదంతా కూడా ఆర్టీసీ అనేది. ఎందుకంటే సామలకోట వెళ్ళాలన్నా, ఇక్కడ కాకినాడ వెళ్ళాలన్నా, తుని కత్తిపొడి వెళ్ళాలన్నా ముఖ్యంగా ఇక్కడికి రావడం. పొద్దున్నే కూడా విద్యార్థులు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు ఇక్కడికి వస్తారండి. సాయంత్రం 8 గంటల దాకా కూడా విద్యార్థులు ఇక్కడ తిరుగుతుంది జరుగుతుంది. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితికి అక్కడ ఉన్న వచ్చే విద్యార్థులకు ఏమైనా జరుగుతాయి? అసలు ఏంటి ఉంటుంది పరిస్థితి? తాగుబోతులు ఉండే ఇది కేవలం ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం తాగుబోతులకు అడ్డా, అసాంఘ కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయింది. చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ 2020లో జరిగిన విగ్రహదాడుల్లో మీరు చూసే ఉంటారు. వెనకాల అమ్మవారి విగ్రహం పగలగొట్టిన ఉన్మాదులు పగలగొట్టిన విగ్రహం, ముందు కొత్త విగ్రహం ఉంది. ఇదంతా కూడా సమస్యాత్మకమైన ప్రాంతం అండి. పోలీసు వారి యొక్క గస్తీ ఎక్కువగా ఉండాలి. అంటే ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఎవరన్నా సరే తాగుతున్నా, ఎవరన్నా అసాంఘిక వాళ్ళ మీద తాట తీసేయాలి. అంటే యాక్చువల్గా డిపో ఉంది, డిపోకి సంబంధించిన మేనేజర్ ఉంటాడు కదా, ఆయన కూడా వాళ్ళు సీసీ కెమెరాలు అవి కూడా ఏమీ ఏర్పాటు చేయలేదంటారు. అసలు ఇక్కడ సీసీ కెమెరా కాదు కదండి, సాయంత్రం ఏదైతే లైట్ వెలగదు, బాత్రూమ్ సరిగ్గా ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అసలు ఇదంతా కూడా అభివృద్ధి, ఇప్పుడు దాకా నాయకులు చేసిన అభివృద్ధి, కనీసం ఫ్యాన్ కూడా ఉండదండి ఇక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలు ఎక్కువ మంది బస్సులో కాలేజీలకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఆడపిల్లలు వచ్చే ప్రదేశం ఇది. ఎవరైతే బస్సు ఎక్కడానికి వస్తారో వాళ్ళు మాత్రమే ఉండాలి, టికెట్ తీసుకుని. ఈ మీద ఒక మంచి అధికారులు ఏర్పాటు చేయకపోతే మాత్రం ఎవరికైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు దాకా చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు మేము అభివృద్ధి చేసా ఉన్నారు కదా, కనీసం లైట్ కూడా ఉండదు ఇక్కడ పరిస్థితి. తాగుబోతులకి అడ్డా, కేర్ ఆఫ్ అడ్డా బస్ కాంప్లెక్స్. రాత్రి 9కో 10కో లాస్ట్ బస్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కదండి, వాళ్ళకి ప్రమాదమే కదా. ఇది మేము కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీసు వారి గస్తీ ఎక్కువ ఉండాలి. ఎవరైతే ఇక్కడ ఎవరన్నా వచ్చి తాగుతున్నా కానీ రాత్రిలో అసంగంగా ప్రవర్తిస్తున్న వాళ్ళపై కఠినంగా వ్యవహరించండి. ఎందుకంటే మేము అందరూ ప్రజలందరూ కూడా కోరుకునేది అదే. ఒకప్పుడు పిఠాపురంలో ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ చెరుకు పంట వచ్చేటటువంటి దానికి ఒక కాలువ అయితే ఉండేది. ఆ కాలువల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా చెరుకును కోసి ఆ కాలువలో వేసి అక్కడి నుంచే చెరుకు ఫ్యాక్టరీకి తరలించేటటువంటి వారు. సో ఆ చెరుకుల కాలువ దుస్థితి కూడా ఒకసారి చూడండి. సో అతిపెద్ద ప్రవాహము ఒక మురిగి కాలువలా కనబడుతున్నటువంటి ఈ యొక్క కాలువ పేరు చెరుకుల కాలువ. ఒకప్పుడు పిఠాపురంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఒకటి అక్కడ ఉండేది. సో దానికి ఈ ఏలేశ్వరం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉన్నటువంటి ఈ చెరుకు రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోపుల కింద కట్టి ఆ చెరుకు పంటను కనుక ఇందులో వేసి కాలువ నుంచి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ప్రొక్లైన్లతో దగ్గర వాటిలో కానీ తీసుకుని ఆ పంచదార తయారు చేయడానికి ఆ చెరుకుని అయితే ఉపయోగించేవారు. సో ఆ చెరుకుకి సంబంధించినటువంటి మోపులన్నీ వెళ్ళేటటువంటి ఈ కాలువ అవడం వల్ల దీని అయితే చెరుకుల కాలువ అనేవారు. కానీ దాని దుస్థితి ఇప్పుడైతే ఇలాగుంది. సో మొత్తం పూడికలు ఉన్నాయి, అలాగే ఆక్రమణలు కూడా కనబడుతున్నాయి అక్కడక్కడ. సో దీనికి సంబంధించినటువంటి ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి ఇది ఎందుకు ఇలా ఉంది ఏంటి అనేటటువంటిది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం అంతా చెత్త చెదారంతో, గుర్రపు డెక్కతోటి, అన్నిటితోటి నిండిపోయింది, వ్యర్థాలతోటి. అసలు దీని పరిస్థితి ఏంటి? చెరుకుల కాలువ అని చెప్పేసి అప్పట్లో అయితే ప్రశ్న, ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు? ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోనే పిఠాపురంలో ఒకప్పుడు అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ పిఠాపురంలో ఉండేదండి. అందరికి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ సామలకోట కన్నా కూడా అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ మన పిఠాపురం కోసవేటి దూరంలోనే షుగర్ ఫ్యాక్టరీ. ఈ షుగర్ ఫ్యాక్టరీలో కొన్ని వేల మంది ఉద్యోగులు, అందులో వేల మంది యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా పనిచేసేవారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి తర్వాత దాంట్లో ఉన్న వ్యక్తుల వల్ల అప్పుల బారి పడిపోయి షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. తర్వాత కార్మికులకు కూడా ఎంతో ఈ ఫ్యాక్టరీ అప్పులు ఉండడం జరిగింది. మొత్తానికి ఒక పెద్ద, ఎందుకంటే ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే కొన్ని లక్షల మందికి కూడా
ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పెద్ద అప్పట్లోనే వేల మందికి ఉద్యోగాలు అందులో. ఇప్పుడైతే ఇంకా ఇదే మనకి చెరుకుల కాలువ చూసుకున్నట్లయితే ప్రసిద్ధంగా ఇది ఏలేరు కాలువ యొక్క పాయ. ఏలేరు దగ్గర నుంచి కూడా అతి స్పీడ్ గా అక్కడ ఎక్కడ వాటర్ నిన్నా లేకపోతే అక్కడి నుంచి వదిలినా కూడా ఒక 50, 70, 80, 100 కిలోమీటర్ల వరకు కూడా ఇది ట్రావెల్ చేసే వాటర్ పంట కాలంలో. ఎందుకంటే మన ఆంధ్రాలో కానీ మన ఈస్ట్ గోదావరిలో ఎక్కువ కూడా వరి కానీ పంట ఎక్కువ మనకి. ఈ పంట కాలువలకి ముఖ్య కాలువ ఈ యొక్క చెరుకుల కాలువ అని ఏదైతే ఉందో అది. చెరుకుల కాలువ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎక్కడైతే ఏలేరు దగ్గర నుంచి ఎక్కడైతే చెరుకు రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాటిని కోసి, ఎందుకంటే అప్పట్లో అంత ట్రావెలింగ్ ఉండేది కాదు కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయేది కాబట్టి ప్రత్యామ్నాయంగా వీటిని ఆ చెరుకులు ఏదైతే ఉందో ఆ చెరుకుల్ని మొత్తం భారీగా కట్టి ఇందులో వేసేవారు. మా పలానా వాళ్ళని ఆనవాళ్ళు పెట్టుకుని కూడా ఎవరో వెనకాల చిన్న పడవ వేసుకునో లేకపోతే వెనక పక్క నుంచి ఏదో విధంగా తీసుకుని రావడంతో భారీ వాటర్ ఫ్లోయింగ్ కూడా ఎలా ఉండేదంటే నాకు ప్రత్యేకంగా నేను చూసిన వ్యక్తిని కాబట్టి కాలు పెడితే ఇక్కడ నుంచి వాటర్ అక్కడి నుంచి ఎక్కడికో లాక్కుపోద్దేమో అనే విధంగా ఉండేది వాటర్ అంతా కూడా. అక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు నేటి పరిస్థితి ఆఫ్టర్ 25 years తర్వాత ఇప్పుడు పరిస్థితి మురుగు కాలువ ఇదంతా కూడా. కానీ ఇది ఇప్పుడు ఒకప్పుడు ఎంతో మందికి రైతులకి నీరు దాత ఇదంతా కూడా. ఈ చెరుకుల కాలం అంతా కూడా ఎంతో మందికి పంటలు ఉన్నాయో వాటి పంటలు సమృద్ధిగా పండడానికి ఇది ముఖ్యమైన కాలువ చెరుకుల కాలువ. సో పిఠాపురం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటటువంటిది పాదగయ క్షేత్రము, పీఠికాపురాధీశ్వరి, కుక్కడేశ్వర స్వామి, అంతేకాకుండా శ్రీపాద వల్లభ సంస్థానము, కుంతి మాధవ స్వామి దేవస్థానము. సో వీటితో పాటు అక్కడ ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఏంటంటే ఆ పక్కనే రోడ్ల మీద యథేచ్ఛగా బీఫ్ బిర్యానీ వండి అమ్ముతున్నారు. పశువదను కూడా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. పొద్దు నుంచి పిఠాపురంలో చాలా ప్రాంతాలు అయితే తిరిగాము. ఇక్కడ దొరకనటువంటిది అయితే లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత, భక్తి దొరుకుతుంది. అలాగే మనకి రాజులకి చరిత్ర దొరుకుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా అంటే అభివృద్ధి చేసాము అని చెప్పి నాయకులు అంటున్నారు. అభివృద్ధి కూడా అసలు ఏమీ లేదు అనేటువంటి కొన్ని డొలదనాన్ని కూడా మనం చూపించి, అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటిది కూడా దొరుకుతుంది. ఏంటంటే బీఫ్ బిర్యానీ. అంటే ఏదైతే పిఠాపురం యొక్క మనం మహాక్షేత్రంగా చెప్పుకుంటామో అక్కడ నడి రోడ్డు మీద పిఠాపురానికి సంబంధించినటువంటి స్కూల్ గ్రౌండ్ ఏదో ఉంది. ఇక్కడ ఆ స్కూల్ గ్రౌండ్ పక్కన అమ్ముతున్నారు బీఫ్ దమ్ బిర్యానీ. సో బీఫ్ బిర్యానీ ఫుల్, సో హాఫ్, సో ఇలాగైతే పబ్లిక్గానే బీఫ్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇందాక పశువుల సంతకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఆయన స్థానికుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆవుల్ని, పశువుల్ని అయితే వధిస్తున్నారు అని చెప్పేసి. సో దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకైతే ఇక్కడ పబ్లిక్గా పిఠాపురం సెంటర్లోనే కనబడతా ఉంది. సో మనం ఇప్పుడు ఉన్నాము పవిత్రమైనటువంటి పిఠాపురంకి సంబంధించినటువంటి పాదగయ క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము. ఇటువైపు చూస్తే నేషనల్ హైవే, ఈ పక్కన పాదగయ క్షేత్రము. ఇక్కడ సంబంధించినటువంటి దాంట్లో ఒకప్పుడు విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటిది అసలు ఎందుకు జరిగింది, ఏమిటి, సో ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఇక్కడ ఒక ఆయన స్థానికులు ఒక ఆయన ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఈ హైవేకి సంబంధించిన ప్రాబ్లము మీరు చెప్దాం అనుకున్నారు, అదేంటి, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? పిఠాపురం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం పిఠాపురం. అటువంటి శక్తిపీఠంలో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రస్తుత గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే 2020లో జనవరి 27వ తారీఖున 29 విగ్రహాల ధ్వంసం జరిగింది. ఈ విగ్రహాల ధ్వంసం మొత్తం హిందూ ధర్మానికి అణచివేయాలనే కుట్రతోటే జరిగింది. అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. ఏదైతే అలజడి చేశారో శక్తిపీఠంలో, ఆ అలజడికి ప్రతిచర్య భగవంతుడు ఒక పార్టీ రాష్ట్ర అధినేతనే పిఠాపురం నుంచి పోటీ చేయించి, అతి శక్తివంతమైన నాయకుడిని పిఠాపురం నుంచి పోటీ చేయించి మనకి ధర్మానికి న్యాయం చేసేందుకు భగవంతుడే రప్పించుకున్నారు. కాబట్టి ఈ పార్టీ తప్పకుండా గెలుపొందాలి. భవిష్యత్తులో ధర్మానికి మంచి కార్యక్రమాలు పిఠాపురంలో జరిపించాలి, ధర్మాన్ని అభివృద్ధి చేయాలి. దాంట్లో భాగంగా ఈ 29 విగ్రహాల ధ్వంసంలో జరిగిన ధ్వంసంలో భాగంగా మేము శాంతి కార్యక్రమం చేసాం. ఆంజనేయ స్వామికి పూజించుకొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి స్వామివారిని పూజించుకుంటే ఆంజనేయ స్వామివారే సంకల్పం కలిగించారు పిఠాపురం శక్తిపీఠంలో 108 అడుగుల శక్తి హనుమాన్గా ప్రతిష్ఠ చేయించమని. అది పిఠాపురంలో తప్పకుండా వచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలాగా విగ్రహ ధ్వంసాలు చేసింది, వచ్చే ప్రభుత్వం 108 అడుగుల ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి జరిగిన అపచారానికి శాంతి చేయాలని మేము కోరుకుంటున్నాం హిందూ ధర్మంగా. మళ్ళీ ప్రత్యేకించి ఈ హైవే ఏదైతే ఉందో పాదగయ ఆవరణలో హైవేలో ఎటువంటి లైట్స్, ఫోకస్ లైట్స్ ఏం లేవు. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
అవి కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ తప్పకుండా రాబోయే గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పిఠాపురంలో ఇంకో వింత ఏంటంటే మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పశువుల సంత. ఏమాత్రం దానికి గోడలు లేవు, అక్కడ కనీసం పశువులు తాగడానికి మంచినీళ్ళు లేవు, నిలువ నీడ లేని ఆ ప్రదేశాన్ని ఒకసారి చూడండి. మనం ఎక్కడికి వచ్చామంటే పిఠాపురానికి సంబంధించినటువంటి పశువుల సంత ఇది చూడండి. అంటే ఎండ వల్ల పశువులు లేనట్టున్నాయి. సంత ఏదో పర్టికులర్గా కొద్ది రోజుల్లో జరుగుతుంది. కాకపోతే ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా గోడలు లేవు, మొత్తం అంతా ఓపెన్ గ్రౌండ్లో ఏదో మనకి గోడలు లేని ఏదో అందులు లేని పశువులు దొడ్డి అంటారు కదా, సేమ్ దాన్ని అయితే తలపిస్తూ ఉంది. ఏదో అక్కడక్కడ అరకొర పశువులు అయితే కనబడుతున్నాయి. సో వీటన్నిటికన్నా అసలు ఇక్కడ ఉండేటట్టు కానీ ఆ పశువులకు సంబంధించిన నీడగా ఉండడానికి కానీ అసలు ఏమీ కనబడట్లేదు. సార్ ఏంటి సార్ దీన్ని ఎందుకు ఇలా వదిలేశారు, అలా ఎప్పుడు దొరుకుతుంది సంత? అభివృద్ధి చేసాం ఉన్నాం. మీరు ఇప్పుడు దాకా చూసిన రాజకీయ నాయకుల దగ్గర ఎవరు చూసినా అభివృద్ధి చేసాం పిఠాపురం అభివృద్ధి చేశారన్నారు కదా. ఇదేంటి అభివృద్ధి అంటే? ఇది పిఠాపురంకి సంబంధించిన పశువుల సంత. ప్రతి శనివారం కూడా ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంతలో ఒకటి నిర్వహించబడుతుంది పిఠాపురంలో. ఇది అంటే ఇక్కడ అనేక గ్రామాల నుంచి రైతులు కూడా ఇక్కడ పశువులు తీసుకొచ్చి విక్రయాలు అక్రమాలు కూడా. అక్రమాలు మీన్స్ అంటే మీకు తెలియదే ఉందని ఇక్కడ నుంచి గేదె దోళ్ళు బాగానే వెళ్తాయి. ఆవులను మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి వాటిని కటింగ్ చేయడానికి మాత్రం ఇక్కడ నుంచి బయటికి పంపిస్తుంటారండి. కేవలం ఇక్కడ సంతలో మంచి ఉంది, చెడు ఉంది. సరే, రైతులు చుట్టుపక్కల గ్రామాన్ని తీసుకొచ్చి గేదెలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయించుకుంటారు. తర్వాత ఉన్నది బాగాలేదు. కానీ ఈ ముసుగులో ఒక దందా జరుగుతుందండి. ఆవుల్ని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ముసుగులోనే శనివారం తీసుకొచ్చి కేవలం ఆవుని ఎవరు కూడా కొనుక్కోవడాలు విక్రయాలు జరగవండి. కేవలం పిఠాపురం ఉన్న ఇంద్రనగర్కి తరలించి అక్కడ కటింగ్ చేసి వాటిని వధించి మాంసాన్ని మాత్రం పాలు ఇవ్వనటువంటి ఆవులను కూడా కొంటారు ఇక్కడ. పాలు ఇవ్వనంటే ఆవులు కాదు సార్, కడుపుతో ఉన్న ఆవులు, సుభిక్షంగా పాలు ఇచ్చే ఆవులు, దృఢంగా ఉన్న ఆవులు, దిట్టంగా ఉన్న ఎద్దులు, గిత్తలు, ఏదైతే ముఖ్యమైన పశువు మన గో సంపద ఉందో పాలు ఇచ్చి ఎక్కువ కోస్తుంటారు. ఇక్కడ కడుపుతున్నదని తీసుకెళ్ళిపోయి రాత్రికి అక్కడ ఇంద్రనగర్లో కూర్చేస్తారు. అక్కడి నుంచి ఎక్స్పోర్టింగ్ వెళ్ళిపోద్దండి. ఇక్కడ కాకినాడ ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ ఏరియా దగ్గర నుంచి మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేస్తారంటే దాని తర్వాత నుంచి మనకి పిఠాపురంలో మున్సిపల్ ఆఫీస్ కోటవేడు దూరంలోనే 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో వెనకాల కూడా 15 షాపులు ఇచ్చారండి వాళ్ళకి. మన మున్సిపాలిటీ వాళ్ళండి 15 షాపులు ఇల్లీగల్ అనమాట అండి. ఇల్లీగల్ గా 15 షాపులు ఇచ్చి ఈ మాంసానంద కూడా అక్కడ అమ్ముకునేలాగా. మహాక్షేత్రమైనటువంటి పీఠికాపురాధీశ్వరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో గోవధ, అది కూడా కడుపుతున్నటువంటి ఆవుల్ని వీటిని వధించి మళ్ళీ ఆ మాంసం విక్రయానికి షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఎంత దారుణం అంటే అండి, మహాపుణ్యక్షేత్రం అంటే ఇది మామూలు పుణ్యక్షేత్రం కదండి. దత్తాత్రేయుల వారు జన్మించిన స్థలం. ఆయన వెనకాల కూడా కామధేను ఉంటది. ఆయన తల్లి పాత్ర, తల్లి స్థానం అండి ఆయనకి. ఎక్కడైతే గోవు సుభిక్షంగా ఉంటుందో అక్కడ అదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి గురు చరిత్రలో కూడా చెప్పబడింది. ఇంత పవర్ఫుల్ ప్లేస్ లో నిత్యం కూడా గో రక్తంతోనే తడుస్తుంది పిఠాపురం అనేది. పిఠాపురం అనేది నిత్యం కూడా ఎంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవడం మానేసి పవిత్రంగా పూజించుకోవాల్సిన ఆవుని కన్న తల్లిని కోసేసి కడుపుతున్న ఆవుల్ని, బలంగా ఉన్న ఆవుల్ని, నిత్యం సుభిక్షంగా పాలు ఇచ్చే ఆవుల్ని లక్షల దందా అండి ఇది. ఎందుకంటే కోవిడ్ మాంసం ఒకటే కాదు, దాని నుంచి వచ్చే దాన్ని ఉడకబెట్టి దాని నుంచి తీసుకొచ్చే కొవ్వు ఆయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, మిగిలిన నెయ్యి ఏదైతే నెయ్యి అని చెప్పి ఆవు నెయ్యి అని చెప్పి ఈ కొవ్వుని కరిగించిన కొవ్వుని పుణ్యక్షేత్రాల దేవాలయాల్లో 10 రూపాయల ప్యాకెట్ల కింద మన చేతులతోనే పాపాలు చేస్తున్నారు, దీపాలు పెట్టించి. ఇవన్నీ కూడా ఇదే చిన్న లక్షల కోట్ల దందా అండి ఇది. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సో ఏదైతే పాదయాత్ర క్షేత్రం ఉందో అది పక్కన హైవేకి అయితే పక్కన ఉంది. ఆ హైవేలో కూడా సరైనటువంటి లైటింగ్ లేకపోవడం వల్ల ఆ రహదారులు నిత్యం రక్తం ఓడుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 2-3 అడుగుల లోతు గుంతలు ఏవైతే ఉన్నాయో ఇవి పిఠాపురం నుంచి ఉప్పాడికి వెళ్ళేటటువంటి దారిలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏదైనా హెవీకి సంబంధించినటువంటి హెవీ వెహికల్స్ అయినా వెళ్ళినా ఆ చిన్న మొక్కల నుంచి వెళ్ళాలి. లారీలు వెళ్ళినా, ఆటోలు వెళ్ళినా, ఒకవేళ బైకర్స్ వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఒకసారి స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా, ఒకవేళ రైల్వే గేట్ కనుక పడితే మొత్తం ఇక్కడి నుంచి ఆ వెనక వరకు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ల మేర మనకి వాహనాలు కూడా ఆగిపోతూ ఉన్నాయి. సో ఈ రోడ్డు దుస్థితి ఇది. దీనికి సంబంధించి కూడా ఒకసారి స్థానికులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇక్కడ కూడా చాలా దారుణంగా ఘోరంగా అయితే పరిస్థితి. ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నుంచి ఆ చిగురు వరకు నెమ్మదిగా ఫిల్ అయిపోతుంది. ఏంటి ఈ పరిస్థితి, అసలు ఎప్పటి నుంచి ఉంది రోడ్డు ఇలాగ? అసలు ఈ పరిస్థితి అనేది నేను పుట్టి పెరిగిన కాడి నుంచి ఉందండి. దగ్గర ఇది ఎన్ని 30, 40, 50 ఇంకా ఈ బ్రిడ్జ్, ఈ రైల్వే గేటు ఉన్నప్పటి నుంచి కానీ ఈ సమస్య ఉందండి. ఎందుకంటే ఏదైనా సరే
ఇలాగ వెళ్ళాలి అంటే ఉప్పాడు కానీ మూలపేట కానీ కొత్తపల్లి కానీ ఏమైనా ఎవరు వెళ్ళాలన్నా సరే ఇటువైపు నుంచే వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం దయవల్ల అటు మాదాపురం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పడింది, ఇటువైపు కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ కింద మొత్తం డెవలప్ అయింది. కానీ వందల సంవత్సరాల నుంచి మాత్రం ఈ యొక్క ప్రాంతం మాత్రం ఇలా ఉండిపోయిందండి. సార్ మీరు చెప్పినట్టుగానే అంటే అటు కుంతిమాస్వామి గుడి కానీ అటు పశువుల సంత కానీ బస్ స్టాండ్ కానీ చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోడ్డు కూడా చాలా దారుణంగా గుంటలు దాదాపు 2-3 అడుగుల లోతు గుంటలు కనబడతా ఉన్నాయి. సో ఇది కూడా ఆ చెరుకుల కాలం ఏదైతే ఉందో ఆ పక్క నుంచే ఇది కూడా ఉంది. అంటే దాని పరిస్థితి సంగతి అంటే ఇప్పుడైతే వాడట్లేదు, కొన్ని పక్కన పెడదాము. బట్ ఈ రోడ్డు అసలు ఎప్పటి నుంచి ఇలాగ ఉంది, అసలు దీనికి ఏం కోరుకుంటున్నారు అది ఇక్కడ స్థానిక ప్రజలు అసలు దీని నుంచి? ఈ గుంటలు అనేది గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉందండి. కింద ఈ చెరుకుల కాలువ పైనుంచి బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ పైనే ఈ యొక్క రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు అడుగు భాగం బ్రిడ్జ్ అంతా కూడా ఎప్పుడో నా చిన్నప్పుడు వేసిన బ్రిడ్జ్ అండి. అది నా చిన్నప్పుడు అని అంటే 30 సంవత్సరాల క్రితం వేసిన బ్రిడ్జ్. ఇప్పుడు దాని కింద చూసుకున్నట్లయితే పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం తుప్పు పట్టేసి ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, ఎప్పుడైతే అది దిగిపోద్దో తెలియదు, ఆ విధంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే రాత్రిపూట, ఇప్పుడు పగలైతే పర్లేదు కానీ రాత్రిపూట ఎవరైనా సరే ప్రజలు ఫ్యామిలీతో తన కుటుంబంతో కానీ వచ్చారంటే తెలియక మాత్రం ఆ గుంటలో కడతామని కింద పడిపోయిన తర్వాత బుర్ర పగిలిపోవచ్చు, మనిషి ప్రాణాలే కోల్పోవచ్చు. ఇప్పుడు దాకా ఉన్న నాయకులు ఏంటంటే ఎవరు కూడా పట్టించుకోలేదు. తాత్కాలికంగా రోడ్డు వేశారు కానీ రోడ్డు ఆ పురాతనమైన బ్రిడ్జ్ మీద ఉండడం వల్ల రోడ్డు కూడా దిగిపోయిందండి. ఇది మొత్తం కట్ చేసి మొత్తం అంతా కూడా తీసి అక్కడ పైన కొత్త రోడ్డు వేస్తానే కానీ ఈ సమస్యకి ఒక కొలిక్కి పరిష్కారం రావదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అలా వదిలేశారు కానీ ఇది పెద్ద ఖర్చుతో కూడా నాయకులు తెలుసుకుంటే ఎంతో సమయం కాదు, ఎంతో పని కాదు. కానీ ఆ గుంటలు అంత దారుణంగా ఉండడం వల్ల వర్షం టైంలో ఆ గుంటలన్నీ కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటాయి. ఈ నీళ్ళతో నిండిపోయిన టైంలో ఎవరన్నా సరే వచ్చారు అంటే వాళ్ళ పడ్డారు అంటే మాత్రం బుర్ర బదలాయిపోయే పరిస్థితులు తప్ప వేరే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రజల యొక్క బాధ్యత నాయకులదే. ఎందుకంటే మేము ఓట్లు వేసి నెగ్గించుకున్నది మా యొక్క భారం మేమే చూసుకుంటామని. ఇది ఎప్పటి నుంచో చాలా మంది ఉద్యమాలు చేశారు, చాలా మంది ప్రశ్నించారు, చాలా మంది అడిగారు. పిఠాపురం అభివృద్ధి చెందుతుంది అనే మాట తప్ప ఈ బస్ కాంప్లెక్స్ ఎలా ఉందో లేకపోతే మన ఉన్న పరిస్థితులు దోళ సంత కానీ ఉన్న రోడ్ల పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న చూసుకున్నది అన్ని ఇక్కడ గుంటలు తప్ప ఇక్కడ వాస్తవానికి ఏ అభివృద్ధి చెందింది లేదు. ఇప్పుడు వచ్చే నాయకులైనా సరే వీటి మీద తప్పకుండా పట్టించుకోవాలి, పరిష్కారం చేయాలి. అలాగే బ్రిడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దయ వల్ల అక్కడ మాదాపురం రోడ్డు అండర్ బ్రిడ్జ్ పడింది, ఇటువైపు కూడా అండర్ బ్రిడ్జ్ పడింది, అలాగే రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది కేంద్ర ప్రభుత్వం దయ వల్ల. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగింది, వాహనాలు పెరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ట్రాఫిక్ ఆగిందంటే మినిమం 2 కిలోమీటర్లు పడుతుంది. ఇటువైపు నుంచి స్కూల్ పిల్లలు వెళ్ళాలి, ఎవరైనా హాస్పిటల్కి వచ్చారండి ఎమర్జెన్సీ, వేరే ఈ హాస్పిటల్కి వేరే దారి లేదు. ఇప్పుడు అటువైపు వేసినా కూడా మెయిన్ రూట్ ఇదే. చిన్న రోడ్డు వేసారు, రోడ్డు వేసి అటువైపు కలిపారు కానీ మెయిన్ రూట్ అయితే మాత్రం ఇది కంపల్సరీ ఇక్కడ బ్రిడ్జ్ పడాలి. ఎలా అయితే మన పిఠాపురం హైవే మీద బ్రిడ్జ్ పడిందో, చిత్రాట్ బ్రిడ్జ్ ఎలా అయితే పడిందో, పిఠాపురం చిత్రాట్ బ్రిడ్జ్ ఎలా అయితే పడిందో ఇది కంపల్సరీ కూడా బ్రిడ్జ్ పడాలి. ప్రజల యొక్క సమస్యలు తీరాలి. ముఖ్యంగా తిరుమలని చెప్పి మేము అందరం కూడా స్థానికులు ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఈ యొక్క పరిష్కారం మీ సమస్యలు ఒకటే కాదని కొళ్ళు చూస్తూ పోతే మిమ్మల్ని అందరికీ పిలవడం జరిగింది. మీ డిపిఐ వారిని ఇక్కడ ఉన్న సమస్యలు కొల్లుకోలేని మాట అండి. ఇప్పుడు దాకా ప్రధాన నాయకులు ఏం చేశారు, ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు, ఇప్పుడు దాకా ఉన్న నాయకులు ఏం చేశారు, మేము పలానా టైంలో నెగ్గు చేసాం చెప్తారు. ఎంత అవాస్తవాలు. మెయిన్ సమస్యలు మాత్రం అలాగే వదిలేశారు. మెయిన్ సమస్యలు అలాగే ఉన్నాయి. పిఠాపురం ప్రజల యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఇంకా చాలా వరకు చూపించడం జరుగుతుంది. ఇది మెయిన్ పరిస్థితి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పడిపోతే కూడా తెలియదు. కింద అంతా కూడా నాశపడేది, కింద అంతా కూడా వందలాది వేలాది వాహనాలు ఎలా వెళ్తుంటాయి. దీని కింద ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే ఎప్పుడు ఆ నెట్టు ఊడిపోతుంది తెలియదు, ఎప్పుడు ఎవరు కూడిపోతుంది, ఎప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో కూడా తెలియని పరిస్థితి. ఈ మన పిఠాపురం అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ పరిస్థితి అయితే ఇది. సో ఇన్ని సమస్యలు కనబడుతున్న పిఠాపురాన్ని మాత్రం అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నటువంటి నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి పిఠాపురంలో ఉన్నటువంటి ఈ సమస్యలకి ముందుగా ఫుల్ స్టాప్ అయితే పెట్టండి. ఎవరైతే నాయకులు రాబోతున్నారో వాళ్ళు ముందుగా వీటి మీద దృష్టి పెట్టండి.